శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు మన సాహిత్య కార్యక్రమంలో చామకూరి వెంకట కవి గారు రచించిన విజయ విలాసం నుండి ఒక పద్యం. చామకూరి వెంకట కవి గారు 17వ శతాబ్దంలో దక్షిణాంధ్ర నాయకుల యొక్క ఆస్థానంలో ఉన్న విద్వత్ కవి. వీరి కవిత్వం అంతా కూడా ప్రతిపద్య చమత్కారంతో భాషిస్తూ ఉంటుంది. ఇంద్రప్రస్థపురంలో పాండవులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆ నగరాన్ని వర్ణిస్తూ కావ్యలక్షణాలైనటువంటి వర్ణన ఒక అంశం కావున అక్కడ ఉండేటువంటి భవనాలను వర్ణిస్తున్నారు కవిగారు. భవనాలను వర్ణించినప్పుడు సహజంగా ఎత్తైన భవనాలు ఉన్నతంగా ఉన్నాయని, రంగురంగులతో ఉన్నాయని, రత్నాలు స్థాపించారని ఇలా చెప్తూ ఉంటాం. కానీ ఈ కవి యొక్క చమత్కారం, కవి యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే వీరి కావ్యంలో ప్రతి పద్యంలో కూడా చమత్కారం ఉంటుంది. ఆ చమత్కారం ఈ పద్యంలో మనం చూద్దాం. పొన్నమిరేల తత్పురము పొంతను పో శిఖరాళితాకి విచ్ఛిన్నగతిన్ సుధారసముచింది పయిందిగవార అంత నుండి నెల సన్నగిల్లు నది నిక్కము కాదనిరేని ఆ పదార్వన్నెపసిండి మేడలకు రాబని ఏమిట సౌధనామముల్. సౌధము అంటే ఎత్తైన భవనము అని సామాన్యార్థం. సుధ చేత పూయబడినది ఒక అర్థం. సుధ అంటే సున్నము లేక అమృతము, అంటే ఇక్కడ సున్నము చేత పూయబడినది అని. పైగా ఇప్పుడు కవి యొక్క ఉద్దేశ్యం ఆ భవనాలు చాలా ఎత్తుగా ఉన్నాయి అని చెప్పడం. అలా ఎత్తుగా ఉన్నాయి అని చెప్పడానికి కవి ఎంత చక్కని వర్ణన చేశారో చూద్దాం. పున్నమిరేల తత్పురము పొంతనే పో. చంద్రుడు పౌర్ణమి నాడు ప్రయాణం చేస్తున్నాడు ఆకాశంలో. చంద్రుడు పౌర్ణమి నాడు 16 కళలతో నిండుగా ఉంటాడు. అలాంటి నిండు చంద్రుడు అలా వెళ్తూ శిఖరాళితాకి, ఆ భవనముల యొక్క శిఖరము, ఎత్తైన భవనాలు కదా, ఆ శిఖరము తగిలింది చంద్రుడికి. అలా చంద్రుడికి తగలడంతో ఏమైంది? విచ్ఛిన్నగతిన్ సుధారసంబూచింది. ఆ చంద్రుడిలో ఉండే ఆ వెన్నెల అమృతం, అది సుధ. ఆ సుధ అది విచ్ఛిన్నగతిని, ఎడతెరిపి లేకుండా చంద్రుల్లో ఉండేటువంటి అమృతం కారిపోయి ప్రవహించి పయ్యిందిగవారా ఈ భవనాల మీద పడిపోయింది. అది అలా పడడం చేత అప్పటి నుండి కూడా చంద్రుడు ఈ నెల సన్నగిల్లు, నెల అంటే చంద్రుడు సన్నగిల్లిపోతున్నాడు. సామాన్యంగా మనకేంటి, చంద్రుడు క్షీణచంద్రుడు, వృద్ధి చంద్రుడు. 15 రోజులు తగ్గిపోతాడు, 15 రోజులు మళ్ళీ పెరుగుతాడు, పౌర్ణమి తర్వాత మళ్ళీ తగ్గుతూ ఉంటాడు. అలా తగ్గిపోవడాన్ని కవి ఎలా ఉత్ప్రేక్షించాడు, ఊహించాడు? ఈ భవనాలకి తగలడం చేత ఆయనలో ఉండేటువంటి అమృతరసం జాలువారిపోయి చంద్రుడు అలా చిక్కిపోతున్నాడు, రోజు రోజుకి సన్నబడిపోతున్నాడు. అది కాదనిరేని, అలా కాదు, చంద్రుడికి భవనాలకి సంబంధం లేదు అని మనం అందామంటే ఈ పదార్వన్నెపసిండి మేడలకు, ఇంత సలక్షణమైనటువంటి 16 రంగులతో ప్రకాశిస్తూ ఉండే ఈ బంగారు భవనాలు, ఈ భవనాలన్నిటికీ కూడా సౌధము అనే పేరు ఎలా వచ్చింది? చంద్రుడి యొక్క అమృతం పడడం చేతే కదా సౌధము అని పేరు వచ్చింది అని చెప్పడం. అంటే ఇందులో ఉత్ప్రేక్షాలంకారాన్ని ఎంతో అద్భుతంగా కవి మనకి చెప్తూ చక్కని అద్భుతంగా ఈ పద్యాన్ని మనకి అందించారు. అంచేత ఆ ఇంద్రప్రస్థపురంలో ఉండే భవనాలన్నీ కూడా చాలా ఎత్తైనవి అని చెప్పడం ఒక ఉద్దేశ్యం. దానిని చంద్రుడు క్షీణచంద్రుడు అంటే ఎందుకు, దానికి కారణాన్ని ఈ విధంగా కవి ఊహించి మనకు అందించడం. ఇటువంటి చమత్కారాలు ఎన్నో చామకూర కవి గారి విజయ విలాసంలో ఉన్నాయి. స్వస్తి.